కాదు. వెండర్ నేచురల్ అంటే VMware, ఒరాకిల్ అంటే VMware, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యాట్ ఇలా చాలా కంపెనీ సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఓపెన్ స్టాండర్డ్ అంటాం. ఇదేమో పోర్టబుల్ ఎక్కడైనా తీసుకుపోవచ్చు. ఇదేమో ఓపెన్ స్టాండర్డ్. అది పోర్టబిలిటీ ఉంటాయి, ఇదండి ఓపెన్ స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టెన్సిబుల్ అంటే కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ కొత్త హార్డ్వేర్ డీటెయిల్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్ని, మెమొరీ డీటెయిల్స్ని, మా నెట్వర్క్ కాన్ఫిగరేషన్ని వీటన్ని యాడ్ చేసి పాత సాఫ్ట్వేర్కి ప్రాబ్లం ఉండదు. సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయినా కూడా పాత అయినా కూడా వాటికి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కొత్త ఫీచర్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్యూర్ అంటే ప్యాకేజ్లోని ఫైల్స్ చేంజెస్ అయ్యాయా లేదా అనేది వెరిఫై చేయవచ్చు. సెక్యూర్ అంటే దీనికోసం మేనిఫెస్ట్ ఫైల్స్ డిజిటల్ సిగ్నేచర్ ఉంటాయి. అందువల్ల డిజిటల్ సిగ్నేచర్ మేనిఫెస్ట్ వేరే సార్. డిజిటల్ సిగ్నేచర్ మీకు ఐడియా ఉంది కదా. డిజిటల్ సిగ్నేచర్ లేకుండా అది లేకుండా మనం లాగిన్ అవ్వలేము. కరెక్ట్. అట్లనే మేనిఫెస్ట్ ఫైల్ కూడా అదే అనుకుంటున్నాను. మనం మేనిఫెస్ట్ అంటే కొత్త ఫైల్ మళ్ళీ కొత్త ఫైల్ క్రియేట్ చేయలేము, మాడిఫై చేయలేము. అంటే సెక్యూర్. అందువల్ల ప్యాకేజ్ టెంపర్ కాలేదు. అందుకే దీన్ని ఏమంటారు అంటే సెక్యూర్ అంటారు. సెక్యూర్ ఎందుకంటారు అంటే మేనిఫెస్ట్ చేయలేము, డిజిటల్ సిగ్నేచర్ అది మేనిఫెస్ట్ చేయలేము, ఒక ఫైల్ ఇంకో ఫైల్గా మార్చలేము, మోడిఫికేషన్ చేయలేము, డిజిటల్ సిగ్నేచర్ అవసరము, లాగిన్ సెక్యూరిటీ ఉంటుంది. అది ఎఫిషియంట్ ప్యాకింగ్ అంటే ఏంటి? విఎంకి సంబంధించింది. డిస్క్, కాన్ఫిగరేషను, మెటాడేటా ఒకే ప్యాకేజ్లో ఉంటాయి. అన్నీ ఒకే ప్యాకేజ్లో ఉంటాయి కాబట్టి దీన్ని ఎఫిషియంట్ ప్యాకేజ్ అంటాం. అన్ని దాంట్లో ఉన్నాయి. దాంట్లో A to Z డిస్క్ దాంట్లో ఉంది, కాన్ఫిగరేషన్ దాంట్లో ఉంది, డిస్క్ సెట్టింగ్స్ దాంట్లో ఉన్నాయి, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ దాంట్లో ఉన్నాయి, మెటాడేటా సెట్టింగ్స్ దాంట్లో ఉన్నాయి. అంటే పర్మనెంట్ మెమొరీ సెట్టింగ్స్ కూడా ఉంటాయి కదా. మెటాడేటా అంటే పర్మనెంట్ మెమొరీ. అన్నీ ఒకే ప్యాకేజ్లో ఉంటాయి. అందువల్ల ట్రాన్స్ఫర్ కూడా ఈజీ, డిప్లాయ్మెంట్ కూడా ఈజీ. కాంపోనెంట్ ఓవర్ఫ్లో కాంపోనెంట్ ఆఫ్ ఏమంటారు ఓపెన్ వర్చువల్ మిషన్ ఫార్మాట్. ఓపెన్ వర్చువలైజేషన్ ఫార్మాట్. కాంపోనెంట్స్ ఆఫ్ ఓపెన్ వర్చువలైజేషన్ ఫార్మాట్. ఈ ఓపెన్ వర్చువలైజేషన్ ఫార్మాట్ కాంపోనెంట్స్ ఏంటంటే ఓపెన్ OVF ప్యాకేజ్ అంటే ఒక ఫోల్డర్ లాంటిది. OVF ప్యాకేజ్ అంటే ఒక ఫోల్డర్ లోపల ఉంటుంది. ఫోల్డర్ లాంటిది. దాని లోపల అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అన్ని మనం పైన డిస్కస్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్, హార్డ్వేర్ సెట్టింగ్స్, వర్చువల్ మిషన్ సెట్టింగ్స్, ఇంకేమో ఉన్నాయి కదా సార్ పైన. దానిలో 4 ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి. 4 ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి. అది OVF డిస్క్రిప్టర్, దాని .ovf అంటాం. ఈ XML కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. XML కాన్ఫిగరేషన్ ఫైల్స్, CPU, RAM, నెట్వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్, VM సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది మొత్తము VM యొక్క బ్లూ ప్రింట్ లాంటిది. వర్చువల్ XML ఫైల్స్ చెప్పండి. ఈ XML ఫైల్స్ అంటే ఇది సపరేట్ అంటే మన ఎక్సెల్ డాక్యుమెంట్ ఉంటుందో అట్లా మనము ఒక CSV ఫైల్ ఐడియా ఉంది కదా సార్. CSV ఫైల్ లో టెలిఫోన్ డైరెక్టరీ ఉంటది, నేమ్స్, నంబర్స్. అట్లనే XML ఫైల్ కూడా ఒక ఫార్మాట్ ఉంటది, డాక్యుమెంటేషన్ ఫార్మాట్ అంటాం దాన్ని. ఈ డాక్యుమెంటేషన్ ఫార్మాట్ లో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ని ఓపెన్ వర్చువలైజేషన్ ఫార్మాట్ అనేటువంటి ఈజీగా రీడ్ చేయడానికి. అంటే CSV ఫైల్ ని మనం మామూలుగా ఫోన్ లో రాస్తాం, మనం మామూలుగా ఎక్సెల్ షీట్ లో రాస్తే తీసుకోదు. అది CSV ఫైల్ లో రాసి తీసుకుంటే చాలా ఈజీగా తీసుకుంటుంది, దానికి ఈజీగా అర్థమవుతుంది. అట్లనే మన డైరెక్ట్ XML మన డాక్యుమెంటేషన్ ఇస్తే అర్థం కాదు దానికి. XML ఫైల్ లో డాక్యుమెంటేషన్ ఇస్తే చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. అది XML అనేది ఒక ఫార్మాట్. .xml ఒక ఫార్మాట్. అది ఒక ఎడిటర్, XML ఎడిటర్ కూడా అనొచ్చు. వర్చువల్ డిస్క్ ఫైల్, ఇది అసలు హార్డ్ డిస్క్. వర్చువల్ డిస్క్ ఫైల్ అనేది ఒక దాన్ని VMDK అంటారు. .VMDK వర్చువల్ డిస్క్ ఫైల్. దీన్ని అసలు ఏమంటారు, అసలు హార్డ్ డిస్క్. ఇది అసలు హార్డ్ డిస్క్. ఇందులో ఆపరేటింగ్ సిస్టము, సాఫ్ట్వేర్, అప్లికేషన్, ఫైలు అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్
విండోస్, ఉబంటు, లైనక్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇట్లా దీని లోపల ఉండడాన్ని అంటారు వర్చువల్ డిస్క్ ఫైల్ అంటారు దీన్ని. నెక్స్ట్ అంటే ఇవన్నీ కూడా ఓడిఎఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈవెన్ అంటే ఈ కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్ ఫస్ట్ ఓవిఎఫ్ డిస్క్రిప్టర్ ఉంటుంది, దాంట్ లోపలనే డాట్ ఓవిఎఫ్ ఉంటుంది. దాన్ని అది ఇది ఒక ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్ ఫైల్, ఇది ఓవిఎఫ్ డిస్క్రిప్టర్. తర్వాత వర్చువల్ డిస్క్ ఫైల్, ఇది ఒక విఎండిఏకే అనేది ఒక వర్చువలైజేషన్ ఫైల్, ఇది దాంట్లోనే కంపాటబుల్ ఫైల్. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్, అప్లికేషన్స్ ఫైల్ అన్నీ ఉంటాయి, అంటే కంపాటబుల్ ఫైల్స్. ఎగ్జాంపుల్ విండోస్, యూబంటు, లైనక్స్ అని ఉంటాయి. నెక్స్ట్ మేనిఫెస్ట్ ఫైల్. మేనిఫెస్ట్ ఫైల్ అంటే ఇంటిగ్రిటీ చెక్ ఫైల్, దీని ఏమంటారు ఇంటిగ్రిటీ చెక్ ఫైల్. ఇందులో హష్ వాల్యూస్ ఉంటాయి. ప్యాకేజ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈ ఫైల్ చేంజెస్ అయ్యిందా వెరిఫై చేసుకుంటుంది. దీనే మేనిఫెస్ట్ అంటే వాళ్ళు పోయిందనుకో అదే మేనిఫెస్ట్ చేసుకుంటుంది సెల్ఫ్ ఫీలింగ్. నెక్స్ట్ సర్టిఫైడ్ ఫైల్స్, ఇది డిజిటల్ సిగ్నేచర్ ఫైల్. సర్టిఫైడ్ అంటే ఈ సర్టిఫికేషన్ ఉంటేనే మీకు అది రిసీవ్ అయితే దాన్ని మీరు ఓపెన్ చేయగలుగుతారు, లేకపోతే ఓపెన్ చేయలేరు. అదే కీబోర్డ్ ఇస్తా, పాస్వర్డ్ ఇస్తానే మనకి ఎట్లయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అవుతుందో, ఇన్స్టాల్ అవుతుందో, ఇది డిజిటల్ సిగ్నేచర్ ఫైల్. దీనివల్ల ప్యాకేజ్ ఎవరు తయారు చేశారో వెరిఫై చేయొచ్చు. ఇది ఆప్షనల్, అంటే ఉండొచ్చు లేకపోవచ్చు, మనం పెట్టుకుంటాం లేకపోతే. ఈజీ డయాగ్రామ్, ఓవిఎఫ్ ప్యాకేజ్, ఓవిఎఫ్ డిస్క్రిప్షను, సర్టిఫికేషన్ ఆప్షన్లో, విడిఎంకి వర్చువల్ డిస్క్ ఉంది, మేనిఫెస్ట్ ఫైల్ ఉంది. ఈ 3 ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఓబీసీ, ఈజీ డిప్లాయ్మెంట్, విఎంని కొన్ని క్లిక్స్లో డిప్లాయ్ చేయవచ్చు. ఇంటర్ఆపరబిలిటీ అంటే డిఫరెంట్ వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్లో మధ్య వర్చువల్ మిషన్ పనిచేస్తుంది. ఈజీ మైగ్రేషన్, ఒక క్లౌడ్ నుంచి మరో క్లౌడ్కి వర్చువల్ మిషన్ సులభంగా మార్చుకోవచ్చు. ఈజీ బ్యాకప్, ఓబీఎఫ్ ప్యాకేజ్ని బ్యాకప్ తీసుకొని చాలా ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ ఈజీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, వర్చువల్ మిషన్స్ ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్యూస్ డిప్లాయ్మెంట్ టైం, తక్కువ టైంలో మనము దాన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓఎస్ను మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు, ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈజీ మెమరీ ట్రిక్ ఏంటంటే పీపీఓఈఎస్సి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ పోర్టబిలిటీ, అంటే ఆ రైడింగ్స్ కూడా పెట్టుకోవడానికి. ఓపెన్ స్టాండర్డ్స్, ఎక్స్టెన్సిబుల్, సెక్యూర్, ఎఫిషియంట్ ప్యాకింగ్. సో కాంపోనెంట్స్, ఏం కాంపోనెంట్, డిస్క్రిప్టర్ డాట్ ఓవిఎఫ్, వర్చువల్ డిస్క్ డాట్ విఎండికే, manifest, C certificate. So definition, OVF open virtualization format is an open platform independent standard used package disruption and deploy virtual machines across the different virtualization platform. 10 marks. Sorry, question 17 నిమిషాలు పట్టింది.